మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. ఏప్రిల్ 2025 మాస ఫలితాలు. ద్వాదశ రాసుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు ఎటువంటి పనులు చేపట్టచ్చు, ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి విశేషాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే ఏప్రిల్ మాసంలో రవి ఏప్రిల్ 13 వరకు అంటే ఇక్కడ మనకి మీనంలో ఉండి తర్వాత మేషంలోకి ఈయన ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు కర్కాటకంలోను, బుధుడు ఏప్రిల్ 8 నుండి ఆయన వక్రం అనే ఆఖరై మళ్ళీ మీనంలోనే ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. గురువు వృషభంలోను, శుక్రుడు ఏప్రిల్ 13 వక్ర త్యాగం పొంది తర్వాత కూడా ఈయన అక్కడ మీనంలో ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత శని భగవానుడు వచ్చి మీనరాశిలో సంచారం, రాహువు మీనంలోను, అలాగే కేతువు వచ్చి కన్యలోను మనకి ఈ సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నవగ్రహ సంచారాలను అనుసరించి మనకి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకుందాం. మీనరాశి వారికి కానీ చూసుకున్నప్పుడు మీనరాశి వాళ్ళకి ఈ మాసం అంతా కూడా కొంచెం ఒడిదొడుకులు ఉంటాయి. కాస్త కొద్దిగా మానసిక పరమైన ఇబ్బందులు ఉంటాయి. ఏ పని చేస్తున్నా కూడా సరిగ్గా బుర్ర తోచకపోవడం, లేకపోతే అవకతవక పనులు చేసుకోవడం అనేవి ఉంటాయి. ఎందుకంటే జన్మలోనే గ్రహాలు ఎక్కువ సంచారం ఉండడం వల్ల ఏ నిర్ణయాన్ని కూడా సరిగ్గా తీసుకోలేకపోవడం, లేదా మాట్లాడేటప్పుడు కొద్దిగా దురుసుగా మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా కొంత వ్యతిరేక ఫలితాలను కలిగించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళకి ఈ ఏవైతే గోచార ఫలితాలు ఉన్నాయో, గోచార ఫలితాల వల్ల కొంతవరకు వ్యతిరేకత ఉంటుంది, కానీ ప్రతిదాన్ని మనము వ్యతిరేకంగానే తీసుకోవడానికి లేదు. అయితే వీళ్ళకి ఎంత కష్టం ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా కూడా సమయానికి వీళ్ళకి రావాల్సిన డబ్బులు రావడం, ఆర్థిక పరంగా ఒత్తిడి ఉన్నా కూడా మీ అవసరానికి అప్పుడప్పుడు గడిచిపోవడానికి మాత్రం ఆర్థిక పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏవైతే ఆదాయ మార్గాలు పెంచుకోవాలని చూస్తున్నారో అవి ఖచ్చితంగా సఫలీకృతం అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా వీళ్ళకి ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఈ యొక్క శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. అలాగే మీ ఎదుగుదల ఏదైతే ఉందో ఆ ఎదుగుదల గత కొంతకాలం నుంచి చూస్తున్నారు కాబట్టి ఆ ఎదుగుదలను చూసి ఒరవలేని కొంతమంది శత్రువులుగా తయారవడం అనేది జరుగుతుంది. కాబట్టి కాస్త అంటే తెలియని వ్యక్తులు కానీ, నూతన పరిచయాలైన వ్యక్తులు కానీ వాళ్ళతో మీ యొక్క పర్సనల్స్ విషయాలు చెప్పుకోవడం కానీ, లేదా మీ విషయాలు షేర్ చేసుకోవడం కానీ, ఇలాంటివి చేయడం ద్వారా కొద్దిగా మీ విలువలు మీరే తగ్గించుకున్నట్టుగా ఉంటుంది. విద్యార్థులకు తప్పనిసరిగా శ్రద్ధ అవసరం. ఎందుకంటే ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం అనేది నెమ్మదిగా మొదలవుతుంది కాబట్టి కాస్త బద్ధకం కూడా ఉంటుంది, లేదా పనులు వాయిదా వేయడం, పనుల ఆలస్యం, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే తల్లి ఆరోగ్య విషయాల్లో, వాటిలో రియల్ ఎస్టేట్ వాటిల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్త వహించండి. వ్యవసాయదారులు వీళ్ళందరికీ కూడా సామాన్యంగా ఉంటుంది. సినీ కళా రంగాల్లో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. అయితే మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధల వల్ల కాస్త పనుల్లో ఆలస్యం అవ్వడం అనేది ఉంటుంది, కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతోంది. కాస్త ఆరోగ్యపరంగా మాత్రం ఈ తలకి సంబంధించిన అంటే మైగ్రేన్ అలాంటివి ఏమైనా ఉన్నా, కీళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు ఇలాంటివి, కాస్త కొద్దిగా కోపము, ఉద్రిక్తత, అనవసరమైన జ్వర పీడలు అంటే వాతావరణం క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చేవి, ఇవన్నీ ఆరోగ్య సమస్యలు అనేవి ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరంగా మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క మీనరాశి వాళ్ళు జాగ్రత్త అనేది వహించుకోవాలి. అలాగే మీనరాశి వాళ్ళకి ఏనాడు శని ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి కాస్త నిరుత్సాహం, నిస్పృహ కూడా మధ్య మధ్యలో ఎదురవ్వడం అనేది ఉంటుంది. అయితే ఈ నిరుత్సాహము, నిస్పృహ, అనారోగ్య సమస్యలు, ఈ మానసిక చిన్న చిన్న ఆందోళనలు, ఈ గజిబిజులు ఇవన్నీ కూడా తొలగాలంటే వీళ్ళు ప్రతిరోజు కూడా తప్పకుండా శివారాధన అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. శివారాధనతో పాటు అమ్మవారి యొక్క ఆరాధన కూడా చేసుకోవడం, నవగ్రహ ప్రదక్షిణలు చేసుకోవడం, ప్రతి ఆదివారము కూడా గోధుమలు గోకి తినిపించడం ద్వారా కొంతవరకు వీళ్ళు ఈ వ్యతిరేక ఫలితాలు తగ్గించుకోవడం ఈ మాసంలో అనేది జరుగుతుంది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మనం ఈ గోచార ఫలితాలను అనేవి తెలుసుకున్నాం. ఈ గోచార ఫలితాలు కేవలం ఈ మాసంలో ఈ నెల రోజులు మాత్రమే ఈ ఫలితాలు ఇలా ఉండబోతున్నాయి అని చెప్పి గోచార ప్రకారంగా అందరికీ కలిపి మనం ఒకటే చెప్పుకుంటున్నాం. అయితే
ఈ గోచార ఫలితాల్లో మార్పులు అంటే కొంతమందికి మంచి ఫలితాలు ఉంటాయి, కొంతమందికి చెడు ఫలితాలు ఉంటాయి. అయితే దీంతో పాటుగా వ్యక్తిగత జాతకాన్ని కూడా తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలి. ఈ పరిశీలనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే మనకి ఏవైతే వ్యక్తి యొక్క వ్యక్తిగత జాతకము ప్లస్ గోచార ఫలితాలు రెండు కలుపుకున్నప్పుడు పూర్తి ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.